నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు పడే మెసేజ్ ఎప్పుడు వస్తుందని కొంతమంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అయితే అక్క నా ఛానల్ మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు రివ్యూ టైంలో యూట్యూబ్ టీం మన ఛానల్ ఏం చెక్ చేస్తారని కొంతమంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరైతే మానిటైజేషన్ టోటల్ ఛానల్ కి వచ్చిన వ్యూస్ ఎలిజిబిలిటీ వస్తుందా లేక ఈచ్ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి వస్తుందా అని ఇంకొకరు. నెక్స్ట్ వచ్చేసి 90 days లో 1000 సబ్స్క్రైబర్స్ రాకపోతే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదా? ఇలా నెంబర్ ఆఫ్ డౌట్ ని రైస్ చేస్తూనే ఉన్నారు ఈ మానిటైజేషన్ విషయం గురించి. చాలా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, బట్ స్టిల్ ఇంకా చాలా మంది అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అసలు మానిటైజేషన్ మీరు ఎప్పుడు అవుతుంది, రియల్ వాచ్ టైం ఏది, మానిటైజేషన్ కి ఏ వాచ్ టైం యాడ్ అవుతుంది, యూట్యూబ్ టీం ఏం చెక్ చేస్తారు, మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే అసలు మీకు మానిటైజేషన్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు రివ్యూకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ టీం మన ఛానల్లో ఏం చెక్ చేస్తారనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ థీమ్ అన్నమాట, అంటే కేటగిరీ ఏంటి, కుకింగా లేదా టైలరింగా ఇలా. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అన్నమాట, అంటే బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం ఏ వీడియోస్ నుంచి వచ్చింది, ఎక్కువగా ఏ వీడియోస్ ని జనాలు చూసారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ వీడియోస్ ని కూడా చెక్ చేస్తారు, రీసెంట్ గా ఏం వీడియోస్ పెట్టారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మెటా డేటా అనమాట. మెటా డేటా అంటే థంబ్నెయిల్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్, ఈ ట్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ అన్నమాట. సో మన ఛానల్ కి అబౌట్ సెక్షన్ రాసుకుంటాం కదా, ఈ అబౌట్ సెక్షన్ ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మన ఛానల్లో చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కాసేపు పక్కన పెడితే మానిటైజేషన్ రిలేటెడ్ గా చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నా, అంటే న్యూ బిగినర్స్ వస్తూనే ఉన్నారు కదా యూట్యూబ్ క్రియేటర్స్, స్టిల్ ఇప్పటికి కూడా అడుగుతున్నారనమాట. సో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ నేను పిక్ చేసుకున్నాను, వాటికి నేను మీకు ఆన్సర్స్ ఇస్తూ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను, కంప్లీట్ గా మానిటైజేషన్ గురించే. సో ఒకరైతే ఇలా అడిగారనమాట, సో నాకు 513 సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ డబ్బుల మెసేజ్ లేదు, ప్లీజ్ చెప్పక్క, మీరు లైవ్ చేసినప్పుడన్నా చెప్పండి ప్లీజ్, మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి ఒకరైతే ఇలా అడగటం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకే. ఫస్ట్ మనం మినీ మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. మనకు మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. సో మీరు 500 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యారు. నెక్స్ట్ ఏం కావాలి అంటే వాచ్ టైం లేదా వ్యూస్ కావాలన్నమాట. ఈ 3000 వాచ్ అవర్స్ లేదా ఈ 3 million వ్యూస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేయాలి. ఇవి మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే ఎర్న్ ఆప్షన్ లో చూసుకోవాలి. చాలా మంది వైట్ స్టూడియో ఓపెన్ చేయగానే కనిపించే డాష్ బోర్డ్ లో కనిపించే వాచ్ టైమే రియల్ వాచ్ టైం అనుకుంటూ ఉంటారు, మళ్ళీ అనలైటిక్స్ లో కనిపించే వాచ్ టైమే రియల్ వాచ్ టైం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అది కాదు, ఎర్న్ ఆప్షన్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీకు 3000 అయ్యాయా లేదా, కింద 3 million రీచ్ అయ్యారా లేదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత అప్పుడు మీకు మనీ అనేది రావటం జరుగుతుందన్నమాట. సో మినీ నుంచి అయితే మీకు ఓన్లీ మెంబర్షిప్స్, సూపర్ షార్ట్స్, సో మనకి కొత్త అప్డేట్ కూడా వచ్చింది షాపింగ్ ఆప్షన్, ఈ 3 నుంచి మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మినీ మానిటైజేషన్ అయినప్పుడు. సో అలా నెక్స్ట్ ఒకవేళ మీరు 4000 కూడా రీచ్ అయ్యారు లేదా 10 million రీచ్ అయ్యారు అంటే మీరు ఫుల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీ వీడియోస్ కి రెవెన్యూ స్టార్ట్ అయ్యి మీకు ఇన్కమ్ వచ్చి ఎప్పుడైతే మీరు $100 రీచ్ అవుతారో అప్పుడు మీకు డబ్బుల మెసేజ్ అయితే రావటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాయ్ అండి, షార్ట్స్ లో వీడియోస్, షార్ట్ వీడియోస్ తో మానిటైజేషన్ అవుతుంది అంటున్నారు, ఇన్కమ్ స్టార్ట్ అవుతుందా, ఆర్ నార్మల్ లెంతీ వీడియోస్ వాచ్ అవర్స్ కూడా ఉండాల్సిందేనా, నేను ఫేస్ చూపించి షాపింగ్ వీడియోస్ మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొంతమంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇదేం తప్పని నేనేం చెప్పను, కానీ దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి, షార్ట్ వీడియోస్ తోనే మానిటైజేషన్ అవుతుంది అంటున్నారు. ఎస్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. నార్మల్ లెంతీ వీడియోస్ వాచ్ అవర్స్ కూడా ఉండాల్సిందేనా అంటే ఇక్కడ మీరు రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. ఈ వ్యూస్ కావచ్చు, వాచ్ టైం, చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. జస్ట్ ఈ వీడియో చేసే
వెనికిల్ రోజే ఒక సిస్టర్ ఛానల్ చెకింగ్ వస్తే నేను చెక్ చేశాను అనమాట. చెక్ చేసి అరే వాళ్ళ ఛానల్లో వ్యూస్ ఉన్నాయి, వీళ్ళు మానిటేషన్ కి అప్లై చేసుకోలేదని అడిగితే నాకు తెలియదు, ఈ 2 కంప్లీట్ అవ్వాలేమో, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఎలా అప్లై చేయాలని చెప్పేసి అంటున్నారు అనమాట ఆ సిస్టర్. సో ఇక్కడ ఇది చాలా మందికి తెలియదు, అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. ఏదైనా మీరు వాచ్ అవర్స్, ఈ 4000 వాచ్ అవర్స్ లేదా ఈ 10 మిలియన్ వ్యూస్, రెండిట్లో ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఎస్పెషల్లీ వీళ్ళ డౌట్ ఏంటి అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ తో మానిటేషన్ చేసుకుంటే మనీ వస్తుంది అంటే ఎస్ వస్తుంది, కానీ చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. అదొకటి. నేనిచ్చే సజెషన్ మీకు ఏంటి అంటే చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఏమని ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. లాంగ్ వీడియోస్ అనేవి అస్సలు పెట్టరు. ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది ఒక రకంగా. ఎందుకు? సపోజ్ ఒకవేళ మీరు రీచ్ అయ్యారు అనుకుందాం, 90 days లో మీరు 10 మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యారు అంటే నిజంగా హ్యాపీనే, ఓకే. ఇన్ కేస్ మీరు రీచ్ అవ్వలేకపోయారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ 90 days ఈ వ్యూస్ మీకు రెడ్యూస్ అవుతా వస్తాయి. రీసైకిల్ ప్రాసెస్ ఉంటది. మీరు 91 డేలోకి మీరు అడుగు పెట్టారు అంటే ఇక్కడ ఫస్ట్ డే వచ్చిన వ్యూస్ లెస్ అయిపోతాయి. అలా మీకు ఏమవుతుంది అంటే 90 days అనేది చాలా తక్కువ టైం అనమాట. ఈ 90 days లోనే మీరు ఇది ఒక రకంగా చాలా మందికి ఒక రకంగా కష్టమే. ఒకవేళ మీరు రీచ్ అవ్వలేకపోతే వీడియోస్ చేస్తుంటారు ఆల్రెడీ ఒక పక్క ఫాస్ట్ గా, బట్ స్టిల్ రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. అదే మీకు వాచ్ టైం అనుకోండి, 1 year టైం ఉంటది. 3 months ఎక్కడ, 1 year ఎక్కడ చెప్పండి. కొంచెం సేఫ్ సైడ్ ఉంటారనమాట. వాచ్ టైం అనేది మీకు 1 year వరకు ఉంటది. కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి. ఇది నేను చాలా వీడియోస్ లో చెప్తూ వస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఒక సిస్టర్ లాస్ట్ ఎప్పుడో నాకు ఐ థింక్ 6 months బ్యాక్ ఒకసారి ఛానల్ చెకింగ్ వచ్చారు, ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు. నేను టోటల్ గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా దగ్గరికి ఛానల్ చెకింగ్ వచ్చినప్పుడు. వాళ్ళకి ఎలా ఛానల్ రన్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ గా చెప్పాను. బట్ వాళ్ళు నేను చెప్పినవి ఫాలో అవ్వకుండా ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చారు. ఓకే, పెట్టుకోనివ్వండి. నేను చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తాను. ఇంకా మీరు ఫాలో అవుతారా లేదా అది మీ ఇష్టం. సో తను ఏం చేశారంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చారు. 2 million దగ్గర ఆగిపోతున్నారు. ఇంకా 3 million రీచ్ అవ్వలేకపోతున్నారు. బికాస్ ఇక్కడ వ్యూస్ లెస్ అయిపోతున్నాయి. చూడండి, 6 months నుంచి అంటే అక్కడ టైం అంతా వేస్ట్ కదా. అదే వాళ్ళు వాచ్ టైం తో వెళ్ళింటే, లాంగ్ వీడియోస్ కూడా చేసింటే బాగుండేది కదా. అలా నెక్స్ట్ వచ్చేసి ఫేస్ చూపించి షాపింగ్ వీడియోస్ మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఇది ఎలా చేస్తున్నారు? ఫేస్ చూపించి షాపింగ్ వీడియోస్ చేద్దామా? ఓకే, నో ప్రాబ్లం అండి. సో వీడియో పైన మీరు ఏదైనా కొంచెం టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. బికాస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్, ఎడ్యుకేషన్ వాల్యూని మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. వీడియో పైన మ్యూజిక్ పెట్టినా కూడా నో ప్రాబ్లం, కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి హాయ్ అక్క, నా ఛానల్లో వాచ్ అవర్స్ యాడ్ అవ్వటం లేదు. లెంతీ వీడియో అంటే ఒక సాంగ్ చేస్తే అవుతుందా? ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ నా దాంట్లో వాచ్ టైం రావట్లేదు అంటారు. ఎన్నో వీడియోస్ లో చెప్పా, షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ టైం మీకు యాడ్ అవ్వదు, ఓన్లీ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి అని చెప్పేసి. సో ఒక్క లెంతీ వీడియో ఒక్క సాంగ్ చేస్తే అవుతుందా అంటే అసలు నాకు అర్థం కాలే. అంటే మీరు ఒక్క వీడియో వేస్తాను సాంగ్ అంటున్నారా? అలా మీరు ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అంటే మీరు పక్క వాళ్ళ వీడియోస్ తెచ్చి వేస్తారా, లేదా మీరు జనరేట్ చేసి ఒకటి వేస్తారా? నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అనమాట. షార్ట్స్ కి 90 days లో 1000 సబ్స్క్రైబర్స్ రాకపోతే ఛానల్ మానిటైజేషన్ అవ్వదా? ఎస్, మీరు ఒకవేళ వ్యూస్ కంప్లీట్ చేసి మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా మీరు ఎలిజిబుల్ అవ్వరనమాట. 2 కంప్లీట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ టోటల్ ఛానల్ కి వచ్చిన వ్యూస్ బట్టి ఎలిజిబిలిటీ వస్తుందా, లేక ఈచ్ వీడియోకి వచ్చే వ్యూస్ బట్టి వస్తుందా? నైస్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇది ఇన్ని వీడియోస్ లో ఎవరు కూడా పెట్టలేదు. ఎనీవే, ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక్క వీడియో అనేది ఏమీ లేదు. ఈవెన్ మీరు వ్యూస్ తో మానిటైజేషన్ చేసుకున్నా, వాచ్ టైం తో మానిటైజేషన్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఒక్క వీడియో అనేది ఏం లేదు. అన్ని వీడియోస్ కి కలిపి 4000 గంటలు రావాలి, లేదా మీ షార్ట్ వీడియోస్ అన్నిటికీ కలిపి 10 million వ్యూస్ రావాలి. అన్ని వీడియోస్ కి కలిపైనా రావచ్చు, లేదా ఒక్క వీడియోకైనా రావచ్చు. ఎలా వచ్చినా కూడా నో ప్రాబ్లం. మీకు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు, మానిటైజేషన్ అవుతుంది. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బీగాని నాగజ్యోతి. సో ఇంకా మీకు ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీకు ఒక 2 ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఇస్తాను మీరు ఫాస్ట్ గా మానిటైజేషన్ కి రీచ్ అవ్వటానికి. ఫస్ట్ వచ్చేసి మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి. కన్సిస్టెంట్ గా ఉండి వీలైనన్ని లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. కన్సిస్టెంట్ గా మంచి ఎంగేజింగ్ కంటెంట్ బాగా ప్లాన్ చేయండి. కంటెంట్ బాగుంటే అఫ్ కోర్స్ మీరు ఎట్లా చేసినా కూడా రీచ్ అయిపోతారు. సో లాంగ్ వీడియోస్ అయితే ఒకవేళ మీరు షార్ట్స్ తో మానిటైజేషన్ కి వెళ్తున్నారు అన్నట్లయితే మంచి హుక్ ఉండేలాగా వీడియోస్ పైన
రిటెన్షన్ ఉండేలాగా తక్కువ డ్యూరేషన్తో మంచి కంటెంట్ ప్లాన్ చేసి షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ప్రజెంట్ మీ ఛానల్ యొక్క వాచ్ టైం అండ్ అలాగే ఈ ఒకవేళ షార్ట్ వీడియోస్ యొక్క వ్యూస్ అయితే ఎంత ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.